హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరి మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. ఈరోజు మీకోసం బునా బుట్టేకా షోర్బా అంటే కాల్చిన మొక్కజొన్నతోటి మనం సూప్. అయితే షోర్బా అంటే మన ఇండియన్ స్టైల్ సూప్స్. మరి ఇది ఒక 5 స్టార్ హోటల్లో చాలా ఫేమస్గా సర్వ్ చేసేవాళ్ళు. మరి మనకి మార్కెట్లో ఎప్పుడు ఈ మొక్కజొన్నలు దొరుకుతూనే ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు అమెరికన్ కార్న్ కూడా దొరుకుతుంది. అవి కూడా తెచ్చి మనం ఈ సూప్ చేసుకోవచ్చు. ఏం లేదు, పైన దాని పొట్టు తీసేయండి. చక్కగా కార్న్ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అయితే దీనిపైన కొంచెం దారం దారం లాగా ఉంటుంది కదా, దీన్ని మంట పైన చక్కగా కాల్చుకొని తినడం అలవాటు కదా. అయితే ఇలా కాలవడం వల్ల దానికి మంచి టేస్ట్ వస్తుంది. నల్లగా కొంచెంగా నల్లగా అవుతుంది కదా, ఆ పొగ వాసన వచ్చి చాలా బాగుంటుంది. ఇది సూప్లో కూడా బాగుంటుంది. దీన్ని అన్ని వైపులా కాల్చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత దాంతో సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది కాలిన తర్వాత దీన్ని కత్తితో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంతో సూప్ చేసుకుందాం. మరి మన షోర్బా ఎలా చేయాలో చూద్దాం. ఇలా చక్కగా మంచిగా కాలిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్. మనం ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దీనిపైన మన ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసి కత్తితోటి ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ దగ్గరకు చేసుకొని మనం తర్వాత దీన్ని మనం చేసుకునే షోర్బా అంటే మన ఇండియన్ స్టైల్ సూప్స్, వాటిని షోర్బా అంటారు. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తంగా చేసుకోవద్దు. మీకు ఎంత కావాలో ఈ షోర్బాకి అంత తీసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసుకొని ఆహా తింటే భలే మజా వస్తుంది కదా. కొంచెం తినండి, సూప్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంది. ఈ మొక్కజొన్న కొనేటప్పుడు మాత్రం మనం తీసిన తర్వాత పొట్టు తీసి ఇలా వేలు పెట్టి గుచ్చితే అందులోంచి పాలలాగా రావాలి. అప్పుడే ఈ మొక్కజొన్న కాల్చుకొని తినడానికి సూపర్గా ఉంటుంది. మనం ఇట్లా కట్ చేసుకున్న మొక్కజొన్నను అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. దీంతో మన సూప్ చేసుకుందాం. ఇప్పుడు మన ఒక చక్క గిన్నెలో బటర్ వేస్తే ఎన్నోసార్లు చెప్పాను, ఈ వేడిలో బటర్ కాలే ప్రమాదం ఉంటుంది, బ్రౌన్గా అయ్యేది ఉంటుంది. అందుకని చెప్పి ముందుగానే ఇందులో మనం జీరా వేసేసుకుందాం. అలాగే మనం బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం సేపు ఆ వేడిలో ఇలాగే వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడే బటర్ కూడా వేయద్దు. దీంట్లో మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్క, అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి, అలాగే ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసి ఇప్పుడు మనం బటర్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాలకుండా చక్కగా ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెమంతా మొదటిగా కొంచెం నూనె వేస్తారు. ఇలా నూనె వేసి తర్వాత బటర్ వేయడం వల్ల కూడా కాలకుండా కొంచెం కాపాడుతుంది. సో ఇందులో మనం వెన్న వేసుకుందాం, బటర్, ఈ ఉల్లిపాయలు, మన అల్లం, వెల్లుల్లి, అలాగే ఈ బిర్యానీ ఆకు కూడా ఇందులో కొంచెం సేపు ఇలా వేయించుకుంటూ దీంట్లో మనం కావాల్సిన కూరగాయలు కూడా వేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఇవి కూడా వేగుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం మొక్కజొన్న పిండి, ఈ మొక్కజొన్న పిండిని కూడా ఇందులో వేసుకొని దీంతో పాటు కుక్ చేసుకుందాం. అయితే ఈ మొక్కజొన్న పిండిలో ఉన్న పచ్చిదనం అనేది కూడా ఇలా కుక్ చేయడం వల్ల పచ్చిదనం పోయి చక్కటి మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కజొన్న పిండి మనం చేసుకునే ఈ షోర్బా ఏదైతే ఉందో కొంచెం చిక్కబడ్డానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టి 1 నిమిషం పాటు ఇలా వేయించుకొని దీంట్లో కూడా మనం రకరకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే బీన్సు, క్యారెట్, ఇలా మీకు నచ్చిన కూరగాయలు ఇందులో వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకొని తర్వాత దీంట్లో మనం చిటికెడంతా పసుపు, అలాగే కొంచెం మిరియాల పొడి, ఈ మిరియాల పొడి కూడా వేసుకొని ఇవన్నిటిని కొంచెం సేపు ఇలా వేయించుకుందాం. కింద నల్లగా అవ్వకుండా ఇలా స్లోగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసేసుకొని చక్కగా బాయిల్ అవ్వనిద్దాం. ఇందులో నీళ్లు వేసేసి దీన్ని చక్కగా కుక్ అవ్వనిద్దాం. ఇది చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో మొక్కజొన్న వేసుకుందాం. కానీ లేతటి మొక్కజొన్న తీసుకుంటే మనకి సూప్ చాలా బాగుంటుంది. ఇందులో
కొంచెం అంత మన టాటా సాల్ట్ కూడా వేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేద్దాం. తర్వాత ఇందులో ముందుగా కాల్చి పెట్టుకున్న మన మొక్కజొన్న ఉంది కదా, అది వేసుకుందాం. అయితే మొక్కజొన్న మాత్రం లేత మొక్కజొన్న వాడితేనే ఈ షోర్బాకి చాలా రుచిస్తుంది. మరి కొంచెం ముదిరిందనుకోండి తినేటప్పుడు మజా రాదు. ఇలా వేసుకుంటుంటే జ్యూసీగా ఉన్నప్పుడే ఈ సూప్కి పనికొస్తుంది. సో కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు చక్కగా లేత మొక్కజొన్న తెచ్చుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మీరు చూస్తే కనుక మీకు ఇది ఒక సూప్ లాగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఆ సువాసన, ఆ అద్భుతమైన సువాసన కొంచెం తక్కువగా ఉంది. అది రావాలంటే మన కాల్చిన మన మొక్కజొన్న ఇందులో వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో కొంచెం అంత చిటికెడంతా మనం గరం మసాలా పౌడర్, అయితే మరి ఇంట్లో చేసుకున్న గరం మసాలా కదా ఇది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ సూప్లో చక్కగా మనం కొంచెం అంతా మన కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. దీన్ని ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కట్టేసి మనం వడ్డించేసుకుందాం. సూపర్గా ఉంటుంది మన కాల్చిన మొక్కజొన్న షోర్బా. ఇలా 2 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత మన సూప్ని వడ్డించేసుకుందాం. మన కాల్చిన మొక్కజొన్న సూప్. ఈ షోర్బాని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకరకాల కూరగాయలు కూడా తాకుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సూప్ చూడండి సూపర్గా ఉంది. మరి దీంతో పాటు మనం ఒక అప్పడం, చక్కగా ఫ్రై చేసుకున్న అప్పడం లేకపోతే కాల్చిన అప్పడం కానీ ఇలా వడ్డించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మరి ట్రై చేసేద్దామా? మన సూప్ రెడీ. రకరకాల కూరగాయలతో. కావాలంటే ఇందులో కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వా, మరి ఏంటంటే ఆ పొగ వాసన వల్ల ఏమో కానీ ఎంత మంచి సువాసనగా ఉందంటే సూపర్గా ఉంది. కూరగాయలు కూడా ఇందులో ఆహా, ప్రతి స్పూన్లో చక్కగా బోల్డ్ కూరగాయలు కూడా వస్తున్నాయి కరకరలాడుతూ. సూప్ చాలా బాగుంది. మరి దీంట్లో రకరకాల కూరగాయలు వేసుకున్నాం కదా, దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది. అలాగే దీంతోపాటు కొంచెం అప్పడం ఇలా వేసుకొని కూడా తినొచ్చు. వా ఏంటి, ఎంతో రిఫ్రెషింగ్గా ఉంది. చాలా కూరగాయలు వేసుకొని చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ సూప్ని ఏదో 5 స్టార్ హోటల్లో సర్వ్ చేస్తారు. మనం తాగినప్పుడు అబ్బా ఇంత బాగుంది, ఏమేమి వేశారో అనుకుంటాం కదా. చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరూ సూపర్ వరేవా అనండి. హాహా. కాల్చిన మొక్కజొన్న షోర్బా తయారు చేయు విధానం. ముందుగా మొక్కజొన్నని తక్కువ మంటలో కాల్చుకొని పెట్టుకోవాలి. మరొక ప్యాన్ లో జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, అలాగే కొంచెం వెన్న వేసి కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, కొంచెం పసుపు, దాంతో పాటు కొంచెం మొక్కజొన్న పిండి కూడా వేసి అలాగే కొంచెం నీళ్లు చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా చేసుకున్న కాల్చిన మొక్కజొన్న, అలాగే దాంట్లో కొంచెం అంత గరం మసాలా, కొంచెం అంత కొత్తిమీర కూడా వేసి కుక్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసి దీన్ని అప్పడంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన కర్రీ తీసుకొచ్చేసాను. అది కూడా మన సొరకాయతో. సొరకాయ పల్లీలు ఎప్పుడన్నా ట్రై చేశారా? మీరు ట్రై చేయలేదు కదా. సొరకాయ పల్లీల పులుసు చాలా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. పులుసు ఎక్కువ మంది సొరకాయతో చెయ్యరు. సో మరి ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటి ఇంత సింపుల్గా కర్రీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. కొంచెం చక్కటి ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చక్కటి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే మనం టమాటాలు అలాగే ఉల్లిపాయని కాల్చి వేసుకుంటాము. మనం చేపల పులుసుకి టమాటాలు ఉల్లిపాయలు కాల్చుకుని వేసుకుంటాం కదా, అలా ఈ సొరకాయ పల్లీల పులుసుకి కూడా కాల్చుకుని వేసుకుంటే చక్కటి స్మోకీ ఫ్లేవర్, అంటే మంట ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా? మన దేశీ టమాటాలు తీసుకొని ముందుగా
మీరు డైరెక్ట్ స్టవ్ మీద కూడా ఇవి కాల్చుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా పుల్కాలు చేసే మెష్ ఉంటే మీరు ఈ మెష్ తీసుకొని డైరెక్ట్గా ఇలా వీటి మీద పెట్టేస్తే ఈక్వల్గా కాలిపోతుంది. అలాగే ఉల్లిపాయ కూడా. సో మరి ఇది కాలటానికి టైం పడుతుంది కదా. ఇంకొక డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం రోస్ట్ చేయబోతున్నాము. అంటే మనం కారం కోసం ఈరోజు పచ్చిమిరపకాయలు, ఎండు కారము ఏం వాడట్లేదు. నేను ఎండు మిరపకాయలు వాడుతున్నాను ఎక్కువగా. సో మనం ఎండు మిరపకాయలు ఫస్ట్గా వేయించుకుందాం. కొంచెం స్లో ఫ్లేమ్లో కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ధనియాలు అలాగే నువ్వులు కూడా వేయించుకోవాలి. చూడండి, మన ఎండు మిరపకాయలు చక్కగా కలర్ వచ్చేసాయి. ఇవి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంకొంచెం మీకు ఎక్కువగా చిల్లీ అంటే స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకాస్త కూడా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదే పెనంలో ధనియాలు అలాగే ఈ నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మనం చేయకుండా కొంచెం వెరైటీగా చేసి చూపించటమే మా వారేవా స్పెషాలిటీ కదా. ఇంకా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇది కూడా ఆఫ్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. ధనియాలు అలాగే నువ్వులు కూడా వేగిపోయాయి. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలు మనం గ్రైండర్లో వేసుకున్నాం కదా, అదే దాంట్లో ఈ నువ్వులు ధనియాలు కూడా. సో మరి ఇక్కడ చూడండి, మన టమాటాలు అలాగే ఉల్లిపాయలు నేను మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నాను. మీరు కూడా అలాగే కొంచెం తిప్పుతూ ఉంటే ఈక్వల్గా ఇవి కాలుతూ ఉంటాయి. ఇలా మెష్ లేదనుకోండి, మీరు ఒక నైఫ్కి కానీ ఫోర్క్కి కానీ గుచ్చేసి మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. పొట్టు కూడా ఊడొచ్చేస్తుంది. ఇంకాస్త ఈ టమాటా ఉల్లిపాయ ఉడికిపోతే సరిపోతుంది. అంత లోపల ఈ ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా ఉడికిపోయింది, కుక్ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు పొట్టు తీయటానికి ఇలా వేడి తీయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఇలా కొంచెం చల్లనీళ్ళు తీసుకొని ఈ వాటర్లో మీరు డిప్ చేశారనుకోండి, మనకి ఈజీగా పొట్టు తీయటానికి వస్తుంది. ఉల్లిపాయను కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఫస్ట్గా నేను టమాటాను పొట్టు తీసేస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా నీళ్ళల్లో వేస్తూ తీసుకుంటే కాస్త మీకు చల్లగా తగులుతుంది. ఇది పొట్టు తీసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి, నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఈ నువ్వులు అలాగే ఎండుమిరపకాయలు ధనియాలు. ఇందులోనే మనం కట్ చేసి వేసేసుకోవటమే. ఇంకొకటి, మనకి మసాలా రెడీ ఉందనుకోండి, మనం కర్రీ చేసుకోవటం చాలా సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ స్మోకీ ఫ్లేవర్ అంతా మన టమాటాలలో ఉండి పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఈ పేస్ట్కి పట్టుకుంటుంది. ఉల్లిపాయను కూడా నేను పొట్టు తీసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. ముందు ఎడ్జ్ కూడా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోయింది. ఇది నేను పేస్ట్ చేసుకుంటాను. చూడండి, టమాటా ఉల్లిపాయ అలాగే ఎండుమిరపకాయలు ధనియాలు నువ్వులు అన్నీ నేను పేస్ట్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో సాల్ట్ వేస్తాను కాబట్టి ఇందులో వేసుకోలేదు. కర్రీ స్టార్ట్ చేయటమే. ఇప్పుడు సొరకాయని ఏం చేయాలి అంటే పొట్టు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పల్లీలు ఉన్నాయి. నేను పల్లీలను ఏం చేశానంటే ఈ పల్లీలను నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. లేదంటే మీరు ఉడికించుకోవచ్చు కూడా. సో మరి పెనంలో కాస్త ఆయిల్, కొంచెం ఎక్స్ట్రాగా, ఎందుకంటే మనం గ్రేవీ చేస్తున్నాము, చాలా ఎక్కువగా సొరకాయ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్. ఇప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు, మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం అంత మెంతులు, పుల్లగా చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కొంచెం పులుపు చేసినప్పుడు కాస్త మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది. అలాగే ఇందులో కరివేపాకు. నేను ఉల్లిపాయ ఆల్రెడీ మనం కాల్చుకుని వేసుకున్నాం కాబట్టి ఇంకా నేను ఉల్లిపాయ ఏం వాడట్లేదు. వెల్లుల్లి పేస్టు, కాస్త పసుపు. ఇప్పుడు మనం సొరకాయ డైరెక్ట్గా ఈ సొరకాయని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని
ఉడికించుకోవాలి. పులుపు వేసిన తర్వాత కూరగాయలు ఎక్కువగా ఉడకవు కదా, ఒక 50% సొరకాయని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం పులుసు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని 100% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే చక్కటి ఫ్లేవర్తో మన డిష్ రెడీ అయిపోతుంది. సో మరి ఇందులో కాస్త సాల్ట్, టాటా సాల్ట్, నేను అసలు సాల్ట్ ఎందులో వేసుకోలేదు, కాస్త సాల్ట్ మరొకసారి మిక్స్ చేసేసి ఇందులో నానబెట్టిన పల్లీలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా కాస్త వేగి అలాగే కాస్త కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు మనం స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఒక 3 నిమిషాలు నేను స్లో ఫ్లేమ్లో సొరకాయని అలాగే పల్లీలను ఉడికిచ్చేసుకున్నాను. మధ్య మధ్యలో మీరు కావాలంటే మూత తీసేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సాఫ్ట్గా మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఒక 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ చింతపండు పులుసు మీకు తగినంత, మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు మీరు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పేస్ట్, టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మరి పులుసు అన్నాను కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది కాబట్టి కొంచెం ఈ గ్రైండర్లోనే వాటర్ వేసేసుకొని ఇంకాస్త వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకొని తర్వాత సాల్ట్, ఇంకా మీకు కారము ఇంకేమన్నా పడుతుంది అనుకుంటే వేసేసుకొని ఇంకొక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన చక్కటి స్మోకీ ఫ్లేవర్తో ఉన్న సొరకాయ పల్లీల కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కారంగా చక్కగా ఉంది. మరి సాల్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సాల్ట్ మరొక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి మూత తీసేసుకొని మీకు మధ్యలో కావాలంటే మిక్స్ చేస్తూ ఉండండి. సొరకాయ కూడా చక్కగా ఉడిపోయింది. అలాగే నేను ఒక పల్లి తీసేసుకొని తిన్నాను, ఆ పల్లి కూడా చక్కగా ఉడికింది. చూడండి, సొరకాయ కూడా ఉడికిపోయింది కదా. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు, కొంచెం ఆ బైట్ అనేది మనకి తగులుతేనే టేస్ట్. ఇప్పుడు మనకి ఈ గ్రేవీలో చక్కటి స్మోకీ ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే ఈ సొరకాయని కూడా మరి ఒక 3 లేదా 4 నిమిషాలు ఇందులో ఉడికించుకున్నాం కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా ఈ సొరకాయకి పట్టుకొని కొంచెం పుల్లటి ఫ్లేవరు, టమాటా ఉల్లిపాయ అన్నీ కాల్చుకుని వేసుకున్నాం కదా, చాలా చక్కగా ఉంది. మీరు ఇది ట్రై చేయాల్సిందే. మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం అంత షుగర్ లేదా బెల్లం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. మరి లాస్ట్లో ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కొత్తిమీర ఎప్పుడైనా నేను చాలా ఎక్కువగా వాడతాను. సో మీకు తగినంత మీరు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తం మన డిష్ 6 నిమిషాల్లో రెడీ అయిపోయింది. కాకపోతే టమాటా అలాగే ఉల్లిపాయ కాల్చుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఈ చక్కటి డిష్ రైస్తో తిన్నా బాగుంటుంది, పుల్కాతో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. సో మరి నేను ఇది రైస్తో తినేస్తాను. ప్రస్తుతం మాత్రాన కొంచెం చూడండి, గ్రేవీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మధ్య మధ్యలో నేను స్పూన్తో తినేస్తూనే ఉన్నాను. పల్లి కూడా నానబెట్టాము, కానీ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఆ క్రంచ్ అనేది ఉంటేనే టేస్ట్. సూపర్గా ఉంది. గ్రేవీ అయితే ఇంకా సూపర్గా ఉంది. మీ అందరికీ ఇది చాలా చాలా నచ్చుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది ట్రై చేయాల్సిందే. సో మరి మళ్ళీ కలుద్దాం
మరొక రెసిపీతో. సొరకాయ పల్లీల పులుసు తయారు చేయ విధానం. ముందుగా టమాటాలను, ఉల్లిపాయను మంటపై కాల్చుకొని తొక్క తీసి పెట్టుకోవాలి. ఒక పాన్ వేడి చేసి అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. అలాగే కాల్చి తొక్క తీసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సొరకాయ ముక్కలు వేసి అలాగే ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న పల్లీలను వేసి మూత పెట్టి 3 లేదా 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించుకోవాలి. ఇందులో చింతపండు రసం, మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్, కొన్ని నీళ్లు పోసి మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా పంచదార, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మా చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. చూసేశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.